ఇంటర్నెట్లో కొందరు అభిమానులు మెగా వర్సెస్ నందమూరి అంటూ యుద్ధాలు చేస్తుంటారు. కానీ వాళ్ల కుటుంబాల మధ్య అనుబంధం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్య అనుబంధం గురించి అన్స్టాపబుల్ షోలో బహిర్గతమైంది. ఈ సంక్రాంతి సినీ రేసులో మెగా ఫ్యామిలీ నుండి గేమ్ చేంజర్గా రామ్ చరణ్, నందమూరి ఫ్యామిలీ నుండి డాకు మహారాజుగా బాలకృష్ణ పోటీలో నిలవనున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లో భాగంగా అన్స్టాపబుల్ షోకు అటెండ్ అయ్యాడు రామ్ చరణ్. అయితే ఈ షోలో మెగా నందమూరి ఫ్యామిలీ బాండింగ్ గురించి రామ్ చరణ్తో పాటు బాలయ్య కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి ఫ్యామిలీ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కొత్తలో తన పిల్లలతో కలిసి బాలకృష్ణ ఇంటికి వచ్చి నైట్ డిన్నర్కి తీసుకెళ్లారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్. క్లింకారా గురించి చరణ్ మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్లే అని ఎమోషనల్ అయ్యాడు. దీంతో బాలయ్య క్లింకారాని అందరికి ఎప్పుడు చూపిస్తావని అడిగాడు. దానికి సమాధానంగా క్లింకారా ఎప్పుడైతే తనను నాన్న అని పిలుస్తుందో అప్పుడే ప్రపంచానికి రివీల్ చేస్తానని చెప్పాడు రామ్ చరణ్. అనంతరం రామ్ చరణ్ గురించి బాలయ్య కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చరణ్ నటనలో తండ్రికి తగిన వాడని, సంస్కారంలో తండ్రిని మించిపోయాడన్నాడు. ఇప్పటివరకు చిరంజీవితో తాను పోటీ పడ్డానని, ఇక నుంచి నీతోనే పోటీ అంటూ చరణ్తో బాలయ్య సరదాగా ముచ్చటించాడు. మరోవైపు రామ్ చరణ్ తల్లి సురేఖ కుకింగ్లో రొయ్యలు, ఆమ్లెట్ అదరగొడతారని బాలయ్య చెప్పారు. ఇప్పటివరకు మెగా నందమూరి కుటుంబం మధ్య అనుబంధం గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ విపరీతమైన వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది.